హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవితాస్ క్లాసెస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందాం. మనం చిన్న మోరల్ స్టోరీ. జపాన్లో టోక్యోలో ఒక జైన్ మత గురువు ఉండేవారండి. ఆయన ఆశ్రమంలో ఎప్పుడూ మత బోధనలు అలాగే అందరికీ ఉపయోగపడే విషయాలు బోధిస్తూ ఉండేవాడు. ఆయన బోధనలు అందరికీ చాలా నచ్చేవి, చాలా అట్రాక్టివ్గా ఉండేవన్నమాట. ఆయనకి చాలామంది శిష్యులు ఉండేవారు. ఒకరోజు పాత శిష్యుడు ఒక ఆయన కలవడానికి వస్తూ తనకు ఒక చాలా అందంగా ఉండే ఒక టీ కప్ తీసుకొచ్చారటండి. తీసుకొస్తే గురువుగారికి అది ఎంత నచ్చిందంటే, అసలు గురువుగారికి ఎటువంటి కోరికలు కానీ ఎటువంటి ఆశలు అలాంటివి ఏమి లేవు. అలాంటి గురువుగారిని కూడా ఆ టీ కప్ అట్రాక్ట్ చేసింది అంటే అది ఎంత అందంగా ఉందో ఇంకా చెప్పలేం అనమాట. చాలా బాగుందంట. గురువుగారు ప్రతిరోజు ఇంకెవరైనా వచ్చారంటే, మా శిష్యుడు పలానా శిష్యుడు ఈ టీ కప్ తీసుకొచ్చాడు చూడండి ఎంత బాగుందో అని చెప్పి అందరికీ చూపిస్తూ ఉండేవారంట. అదేవిధంగా అదే కప్లో రోజు తను టీ కూడా తాగేవాడంట. అలా చాలా అంటే ఆ టీ కప్ ఆయనకి చాలా నచ్చిందనమాట. ఒకరోజు ఆయన కలవడానికి వేరే ఎవరో బయట నుంచి వచ్చారు. వచ్చినప్పుడు గురువుగారు ఎక్కడికో బయటికి వెళ్ళారంట. ఆ టైంలో గురువుగారు లేరు. సో వాళ్ళు అలా ఆశ్రమం అంతా చూస్తూ ఈ టీ కప్ ఒక కబోర్డ్లో ఉండడం చూసి, అబ్బాయి ఎంత బాగుంది ఈ కప్ అని చెప్పేసి ఆయన ఆ కప్పుని తీసి ఇలా చూస్తున్నారంట. అది చూస్తూ ఉండి మళ్ళీ అది పెట్టేటప్పుడు ఆ టీ కప్ కింద పడి పగిలిపోయింది. అప్పుడు ఆ పక్కన చూసాడు, అమ్మ ఇది గురువుగారికి చాలా ఇష్టమైన టీ కప్పు అని వచ్చి చెప్పారంట. ఈయనేమో దీంతో, బాబాయ్ గురువుగారికి చాలా ఇష్టమైన టీ కప్ అంటే ఆయన పడేసాను, ఆయన ఏమంటారో ఏంటో అనుకొని ఈయన చాలా భయపడిపోయాడు. కరెక్ట్గా ఈయన పడేసినప్పుడే ఆ గురువుగారు కరెక్ట్గా వచ్చారు లోపలికి. గురువుగారు చూశారనమాట. ఏమంటారో ఏంటో అని చెప్పేసి ఈయన ఇంకా అసలు అలా స్టన్ అయిపోయి ఉండిపోయాడు. ఈయన భయపడ్డాడు తప్ప గురువుగారి ఫేస్లో అసలు ఎటువంటి ఎక్స్ప్రెషను లేదు. అంటే అయ్యో పగిలిపోయిందా అనే ఇది లేదు, బాధ లేదు, కోపము లేదు, ఆశ్చర్యము లేదు, ఏ ఎక్స్ప్రెషన్ లేదు. నార్మల్గా తను ఎలా అయితే వచ్చాడో అలా నార్మల్గా ఉన్నారనమాట. నార్మల్గా ఉండి తిను అలా ఉండిపోయాడు కదా. గురువుగారే వచ్చి ఆ కప్పులు పగిలిపోయిన కప్పులు తను తీస్తూ, ఎందుకు అలా భయపడుతున్నారు, ఏదైనా సరే మనకి దొరుకుతుంది నిజమే, మనకి నచ్చింది దొరికినప్పుడు మనం చాలా సంతోషిస్తాము. అలాగే ఆ నచ్చింది దూరమైనప్పుడు కూడా, ఆ నచ్చింది పోయినప్పుడు కూడా మనం అంతే సంతోషంగా ఉండగలిగితే మనకి ఇంకా రెట్టింపు సంతోషం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పోయిందని బాధతో మనం ఒక మాట అన్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ బాధ అవుతుంది కదా. వస్తువు ఎలాగూ రాదు, ప్లస్ అయ్యో వాళ్ళు నా మాట తిట్టాము, లేకపోతే గురువుగారు నన్ను ఈ మాట అన్నారు అని చెప్పేసి ఆయన బాధపడతాడు, మనము బాధపడతాం, అంతే కదా. సో ఆయన ఇంకా ఏం చెప్పారంట, ఈ జీవితంలో మనకి అమూల్యమైనవి చాలా దొరుకుతాయి, అవి దొరికినప్పుడు ఆనందించాలి, అనుభవించాలి. అలాగే అవి దూరం అయినప్పుడు కూడా వాటిని మనం తట్టుకుని నిలబడగలగాలి. అప్పుడే ఇంకొంచెం ఆనందం ఉంటుంది. ఇక్కడ దొరికింది ఏది కూడా మనకి శాశ్వతంగా ఉండదు, ఏదో ఒకప్పుడు మనకి దూరం అవుతుంది. ఆ దూరం అయినప్పుడు కూడా మనం నిలబడగలిగితే మన లైఫ్ ఇంకా మరింత హ్యాపీగా ఉంటుంది అని చెప్పారు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం చిన్న చిన్న వాటికి మనం ఏదైనా ఒకటి మనకు నచ్చింది పోయినా సరే, లేకపోతే మనకు నచ్చింది ఇవ్వకపోయినా, లేకపోతే మనుషులే అవనియండి, వస్తువులే అవనియండి, ఏదైనా దూరం అవుతే ఇప్పుడు మనం తట్టుకోలేకపోతున్నాం. సో అలా ఉండకూడదు. మనం దేన్నైనా ఒకే విధంగా తీసుకోవాలి. మనం అది దొరికినప్పుడు ఎలా ఉన్నామో పోయినప్పుడు కూడా అంతే విధంగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము. ఓకే, బాయ్.